హలో ఆల్ అంతా మంచిగుండ్రా? నేనైతే సూపర్ ఉన్నా. సో ఏంది నా చేతిలో ఉందని చూస్తున్నా. ఇంకేందండి మేక కాళ్ళు. సో కాళ్ళకూర అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి? నాకైతే చాలా ఇష్టము. మరి ఇంకెందుకు లేట్ టేస్టీ ఇంకా హెల్తీ కాళ్ళకూర ఎట్లా చేయాలో చూద్దాం రండి. మొదలు ఏం చేయాలంటే పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోనే హోల్ గరం మసాలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాక అందులోనే పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఆయిల్లో పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై అయినాయి కదా, ఇంకా నెక్స్ట్ పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది అయితే మంచిగా ఉంటుంది. సో నేను ఫ్రెష్గానే నూరుకున్నాను అనమాట కాళ్ళకూర కోసము. సో ఆ రెండు వేసుకొని అవి కూడా పచ్చివాసన పోయేటంత వరకు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. నేను ఎంతసేపు కిచెన్ ఉన్నా సరే మా చిక్కి పాప వచ్చి ఎప్పుడు ఇన్స్పెక్షన్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. నేను ఏం చేస్తున్నా ఏం కదా అని. నాకైతే మస్తు క్యూట్గా అనిపిస్తుంది. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయింది. ఇంక ఇప్పుడు మన హీరో ఐటమ్ అనమాట, అదే అండి మేక కాళ్ళు. చాలా వేసుకుందాం. ఎప్పుడు ఏది కుక్ చేసినా మొదలు నేనే తింటా, కానీ కాళ్ళ కూర మాత్రం నేను టేస్ట్ చేయలేదు. ఎందుకో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా చెప్తా. ఈ మేక కాళ్ళు నాకు క్లీనింగ్ చేయడానికే చాలా టైం పట్టింది, ఎందుకంటే అంత నల్లగా వెంట్రుకలు కొద్దిగా అక్కడక్కడ ఉండే అనమాట. సో స్పూన్తోని ఒక 1 అవర్ వీటిని క్లీన్ చేసిన. నాన్ వెజ్ ఏది వండినా సరే మనము నాన్ వెజ్ ఏదైతే అంటే మీట్ ఏదైతే ఉందో చాలాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఆ ఫ్లెషీ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ప్లస్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇంకా తర్వాత ఇంట్లోనే తగినంత కారం ఉప్పు వేసుకొని ఒక 3-4 టొమాటోస్ చాలు, ఎందుకంటే నేను మళ్ళీ చింతపలుపు కూడా వేస్తా. సో 2 వేస్తే టేస్ట్ మాత్రం సూపర్ వస్తుంది, అందుకనే 3 టొమాటోస్ వేసిన అనమాట. తర్వాత నెక్స్ట్ చింతపలుపు కూడా వేసి ఇంకా లాస్ట్ కొద్దిగా అంత మటన్ మసాలా వేసి ఒక 6-7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవడమే. కొద్దిగా ముదురు ఉండే తెచ్చిన కాళ్ళు, అందుకే నేను 8 విజిల్స్ పెట్టినా. లేతకుంటే ఒక 6 విజిల్స్ పెట్టినా సరిపోతుంది. సో నా 8 విజిల్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా రండి చూద్దాం మన కాళ్ళకూర ఎట్లయిందో. రండి చూపిస్తా. చిక్కి పాపకైతే నాకంటే ఎక్కువ ఆతృతగా ఉంది కూర ఎట్లా అయిందా అని. సో ఫ్రెండ్స్, నేను చెప్పినా కదా నేను చేసిన కూర నేనే టేస్ట్ చేయాలని. సో ఆ రోజు థర్స్డే ఉండే అనమాట, నేను నాన్ వెజ్ తిన్నాను, అందుకే మా హస్బెండ్తో టేస్ట్ చేయించిన. మరి మా ఆయన అడిగి తెలుసుకుందాం రండి కాళ్ళకూర ఎట్లయిందో. ఏమయ్యా ఎట్లుంది చెప్పు కాళ్ళకూర? సుషిన్రా సూపర్ అంటుండు. మరి ఇంకెందుకు లేట్, లైక్ చేసి సబ్స్క్రైబ్